వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ రవ్వ దోశ. దానికోసం ముందుగా మనం రవ్వ దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, అదే కప్పుతోన 1 కప్పు బియ్యం పిండి బొంబాయి రవ్వ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. వీటికి 1/2 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఉప్పు అండ్ 1/4 కప్పు వరకు పెరుగు పడుతుంది. పెరుగు వేసుకోవాలి. దీంట్లో 1/4 కప్పు వరకు పడుతుంది. మీకు పెరుగు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. పుల్లదనం ఇష్టపడే వాళ్ళు పెరుగు వేసుకోండి. పుల్లగా ఇష్టపడిన వాళ్ళు పెరుగు లేకపోయినా దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లోకి 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ వరకు నేను ఒకసారి మిక్స్ చేసుకుంటాను. ఉప్పు ఆ పిండికి పట్టుకోవడానికి నేను ఒకసారి కలుపుకుంటున్నాను. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకున్నాక దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్ వరకు వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు రెబ్బలు ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటాను. ఇది ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మీకు లంప్స్ లాగా రాదు వాటర్ పోసినప్పుడు. కాబట్టి ఉల్లిపాయలు వేసినప్పుడు మంచిగా కలుపుకోండి. పిండి ఉల్లిపాయలు కలిసిపోయేటట్టు. కలిసిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. మూత పెట్టుకొని ఉండలు లేకోకుండా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక కాస్త తిక్కుగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండదు. నానిన తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం తిక్కుగా అవుతుంది. మనకు దోశ రావాలంటే అచ్చం మజ్జిగ లాగా ఉండాలి. బటర్ మిల్క్ ఉంటుంది కదండి, సేమ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీంట్లోకి వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక పించ్ ఆఫ్ సోడా ఉప్పు అండ్ మీకు సాల్ట్ చెక్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకుంటే మీకు రవ్వ దోశ పిండి రెడీ అయిపోతుంది. ఇగోండి చూసారు కదా, మజ్జిగ లాగానే ఉంటుంది. అంత పలచగా కలుపుకోవాలి పిండిని. ఇదిగోండి ఇలా ఉంటుంది పిండి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుంటాను. ఈ లోపల మీకు దోశల కోసం చట్నీ చూపిస్తాను. చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లోన పుట్నాలు వేస్తాను. ఒక 2 స్పూన్స్ పుట్నాలు, ఒక 4 స్పూన్స్ పల్లీలు, రోస్టెడ్ పల్లీలు అండి ఇవి. పొట్టు తీసేసి పెట్టుకున్నాను రోస్టెడ్ పల్లీలు. దీంట్లో ఒక 1 ఇంచ్ అనుకోండి, ఒక చిన్న చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 కరివేపాకు రెబ్బలు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆయిల్లో వేపుకున్నాను. వేసుకొని దీంట్లోకి కాస్త సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా చట్నీ రుబ్బుకోవాలి. చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకున్నాను. ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది. పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి వీటిలోకి. ఇదిగోండి పిండి ఇలా ఉంది కదా. నేను ఈ పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని రవ్వ దోశ పోసుకుంటాను. రవ్వ దోశ పోసుకోవటానికి ఒక టెక్నిక్ ఉందండి. మీరు పోసే ప్రతిసారి పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ కాస్త సోడా ఉప్పు వేసుకున్నాను. రవ్వ దోశ పోసే ప్రతిసారి పిండిని మిక్స్ చేసుకోవాలి. లేకపోతే పిండి అంతా అడుగునే ఉంటుంది, పైన అంతా వాటర్ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మీరు వేసే ప్రతి గంటకి మిక్స్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ప్యాన్ రెడీ చేసుకుంటున్నాను. ప్యాన్ మీద ఉల్లిపాయ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని
రబ్ చేసుకుంటున్నాను సో దట్ దోశ మంచిగా లెగుస్తుంది. మీకు ఇక్కడ ఇంకొక టిప్ అండి, దోశ ప్యాన్ని ఎప్పుడు వాష్ చేయకండి. మీరు ఒక టిష్యూ యూజ్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకోండి. అప్పుడే నెక్స్ట్ టైం దోశ ప్యాన్ యూజ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. ఎక్కువగా సోప్ పెట్టి రుద్దినప్పుడు దోశ పర్ఫెక్ట్గా రాదండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రుద్దినా దాన్ని మళ్ళీ సీజనింగ్ చేసుకోండి. సీజనింగ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ దోశ వస్తుంది. చాలామంది దోశలు పర్ఫెక్ట్గా రావట్లేదు అనే దానికి అది ఒక్కటే కంప్లైంట్ అవుతుంది. మీకు ప్యాన్ పర్ఫెక్ట్గా ఉంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా నీళ్లు జల్లినట్టుగా పోసుకోవాలి. చాలామంది చేత్తోనే పోసుకుంటారు, కానీ నేను ఇక్కడ గరిట వాడుతున్నాను. గుంట గరిటతో పోసుకోండి, ఈజీగా వస్తుంది మీకు. అలా పోసుకోవటమే, మీకు అక్కడ దోశ షేప్ వచ్చే వరకు పోసుకోండి. అలా పోసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ప్యాన్ని పైకి కిందికి ఊపితే మీకు ఎక్కడైనా ఎక్సెస్ పిండి ఉంటే అదంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని అన్ని సైడ్స్ పర్ఫెక్ట్గా ప్యాన్ని జరుపుకుంటూ కాల్చుకోండి. ఇది బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేగాలి. అంతవరకు వేపుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆ పిండి వేగింది అనుకున్న తర్వాతే ఆయిల్ వేయండి, వెంటనే ఆయిల్ వేయద్దు. ఇలా సైడ్స్లో అంతా కాల్చుకోండి, చుట్టూతా జరుపుకుంటూ కాల్చుకోవాలి. పర్ఫెక్ట్గా కాలాలండి. ఒక్క సెంటర్లోనే కాలితే మీకు దోశ పైకి లేదు. సైడ్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా కాల్చుకోండి. అప్పుడు దోశ మంచిగా తీయడానికి వస్తుంది. అంటే ఇది రవ్వ దోశ కదా, నార్మల్ దోశ అయితే మీకు ఎలా అయినా వచ్చేస్తుంది. రవ్వ దోశ అయితే మీకు అలా కన్నాలు ఉండటం వల్ల మీరు గరిటతో తీసినప్పుడు దోశ పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి అన్ని సైడ్స్ మీరు పెనాన్ని జరుపుకుంటూ కాల్చుకోండి. ఇదిగోండి ఇలా అన్ని సైడ్స్ ఈక్వల్గా కాలాలా. కాలిన తర్వాత దోశ తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అదిగోండి చూసారా ఎలా వచ్చిందో. అది ఆల్మోస్ట్ మీకు కుక్ అయిపోతే పైకి లేచిపోతుంది. ఇదిగోండి నేను ప్లేటింగ్ చేసుకున్నాను. ఇది టొమాటో చట్నీ, టొమాటోను కొత్తిమీర చట్నీ అండి. ఇంకొకటేమో ఇందాకలు చేసిన పల్లీల చట్నీ. రెండింటితో పర్ఫెక్ట్గా ఉంటుంది రవ్వ దోశ. ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, కానీ అందరూ చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, సో దట్ నాకు ఇంకా మోటివేటెడ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయాలని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.